మరి గోపి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కళాకారులను తీసుకొచ్చి మరి వివిధ గ్రామాలు నుంచే కాకుండా ఇక్కడ ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి అచ్చంపేట నుంచి కూడా వచ్చి ఆయన ఆర్టీసీను నటన మీద ఉన్నటువంటి అభిమానం, కళాకారుడిగా తనకిచ్చే గౌరవాన్ని 10 మందికి పంచే పరిస్థితిలో వయసును కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి పెద్దలు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో ఈ ఆదరణ, ఈ పరిస్థితి, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, కళలు అభినయించేవాళ్ళు, కళలను పోషించేవాళ్ళు అందరూ కూడా 50 సంవత్సరాల పైచులకు బయట వాళ్ళే కనపడుతూ ఉన్నారు. ఈ యుగంలో, ఈ కాలం పరిగెత్తే యుగంలో మరి నెక్స్ట్ జనరేషన్ 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత కొత్త జనరేషన్లోకి మరి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయాలని నేను ప్రసాదరావు గారికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు 10 మంది కూడా వయసు రీత్యా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆరోగ్య రీత్యా కొంతమందికి రాకపోవచ్చు, ఆయనకి రేపొద్దున 90 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన రాలేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి సినిమా యుగమే ఒక స్టెప్ వెనక్కి వచ్చేసింది. నాటక రంగాన్ని మరి ఇలా పోషించి దాంట్లో ఏకపాత్రాభినయాన్ని కూడా పోషించి, కళలను పోషించే పరిస్థితి ప్రసాదరావు గారు తీసుకొని భుజాన వేసుకొని ఇక్కడ కళారంగాన్ని బతికించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు, భవిష్యత్తులో కూడా చేయాలి. ఈ కళల్ని భవిష్యత్తు వారు కూడా పరిగణలో తీసుకోవాలి అంటే మనం ఉన్న వయసులో వాళ్ళు, మనకున్నటువంటి మన కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు కూడా ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్న వారికి కూడా ఈ కళల మీద కొంత అవగాహన కల్పించే పరిస్థితి కూడా చేస్తేనే ఈ కళ బతుకుతుంది. లేకపోతే మన జనరేషన్తోనే ఇది ఆగిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రచన నేను చేసినటువంటిది వీరభోగ వసంతాచారి గారు ఇంకొక అతను ఇస్తే అతను నాకు అప్పచెప్పాడు. ఇది 18 సంవత్సరాల క్రితం చేశాను. అప్పటి నుంచి కొన్నాళ్ళు ఆపాను. ఈరోజు చేద్దామనేది ఒక అభిప్రాయం. పోతే ఇక్కడ చేసినటువంటి దానికి కారణం అవుతుంటే ఆ సభలో ఏ ఒక్క వ్యక్తిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని చూపించాలనే అభిప్రాయం బాగా సంపూర్ణంగా ఉన్నది కనుక ఆ కారణం ఉపయోగించినందువల్ల కొద్దిగా తక్కువ చేశానని నేను అనిపిస్తుంది. దయచేసి ఇంకా అద్భుతంగా చేయగలను అనేది కూడా ఉంది. ఇది చాలా సాంకేతిక నిపుణులు కానీ ఎవరైనా సరే అందరూ సహకరిస్తే జరిగేటటువంటి విషయం. మరొక విషయం కూడా, కళారంగం వెనకబడిపోతుంది. నేను ఒక రాష్ట్ర సాంస్కృతి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. దీన్ని ఇంకా అభివృద్ధి చేయమని మరీ కోరుతున్నాను. కానీ ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. నేను పదే లోకేష్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ తిరుపతి వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ 70 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి పరిషత్తు కూడా మూలపడిపోయినాయి. ఒక 5 సంవత్సరాలు వెనకబడిపోయాం. నాటక రంగం వెనకబడిపోయింది. అది ముందున్నారు మహానుభావులు, పితామహులు భీష్మాచార్యులు లాంటి వారు కూర్చున్నారు పెద్దవారు. దీవించండి, మీరు నమస్కరించడం కలిగిన వాళ్ళు కాదు, మీరు దీవిస్తే మేము శుభం. మరి ఇప్పుడు ఇది ఏకపాత్ర అభినయం తయారు చేయడానికి కూడా ఎంతో కష్టకాలమైనటువంటిది. ప్రసాద్ గారు నాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఈ మీ యొక్క సంస్థ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని శివకేశవులను ప్రార్థిస్తూ
మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. సుమారు 16 టీంలు అనుకుంటాను, అన్ని పడక సీన్లే. ఇదే వేదిక మీద మేము ప్రథమ బహుమతి తీసుకోవడం జరిగింది. ఈ మహానుభావుడు పెట్టినటువంటి ఈరోజు ఇది అందుకోగలిగాను. మీరందరూ కూడా నన్ను అభినందించి నాకు ఇంకా ఆయువు 75 సంవత్సరాలు ఇంకా ఆయువు పెంచాలని కోరుకుంటున్నాను. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం, మీ అందరి యొక్క ఆశీస్సులు. శుభం భూయా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. మరి ఈ సందర్భాన్ని 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళకి మండలానికి ఒక ఆర్మని పంతులు పెట్టి ఈ కళని ఉద్ధరించండి బాబు, మేము ముసలోళ్ళం అయిపోయాము, మా చేత కాదు, కళబాతంగానే దిగుతూ ఉన్నాం. యథార్థంగా ప్రభుత్వం వారికి హెచ్చరిక కావచ్చు, ఆహ్వానం కావచ్చు, మనవి కావచ్చు. నేను ఈ వయసులో చెప్పడానికి సాధిస్తున్న కారణం ఏంటంటే మహానుభావుడు మిర్యాల ప్రసాదరావు గారు ఇక్కడ పోటీలు పెట్టబట్టే 40 మంది వచ్చాము, 400 మంది వచ్చారు. ఆ తర్వాత బొబ్బిలపాటి సాయి కృష్ణ గారు కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇప్పుడు వరకు కుర్చీలో కూర్చున్నారు. వారు కళను పోషించి, కానీ పద్యం పాడే దమ్ము ధనియాలు ఒక తెలుగు జాతికే ఉంది. రెండోది పద్యం పాడినోడు ఎవడు చెడిపోలే. పద్యం పాడినోడు ఆరోగ్యంగా ఉన్నాడు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు. 78 సంవత్సరాలు 100 పద్యాలు పాడగలను. కారణం ఏంటంటే సంగీతం వల్ల ఆరోగ్యమే కానీ అనారోగ్యం కాదు. అనారోగ్యం చెప్పగలిగితే నేను సమాధానం చెప్పగలను. అవార్డులు అందుకున్నటువంటి అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు ఏపీఎస్ఐడిసి డైరెక్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్, జనసేన పార్టీ సీనియర్ నేత మార్కండే బాబు గారు, ఇక్కడికి విచ్చేసిన ఇతర పెద్దలందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రసాదరావు గారు, గోపికుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కళలను బతికించాలనే ఉద్దేశంతో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ ఇటువంటి పౌరాణిక రాష్ట్ర స్థాయి పోటీలు సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఏర్పాటు చేస్తున్న ఘనత మిర్యాల ప్రసాదరావు గారికి ఈ సందర్భంగా సగౌరవంగా తెలుపుతున్నాను. వారికి ఆ భగవంతుడు ఐశ్వర్యాలు ఇవ్వాలని, మరింత ఇటువంటి కార్యక్రమాలు చేసే విధంగా మీరు కూడా ప్రోత్సహించాలని, దాతలు కూడా ముందుకు వచ్చి దాతృత్వంతో ముందుకు రావాలని, కళలను పోషించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రసాదరావు గారికి, గోపికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను చిన్నతనం నుండే కళల పట్ల ఎంతో ప్రాముఖ్యతగా ఉండేవాడిని. చిన్నతనం నుండి అనేక నాటకాల్లో యాక్టింగ్ చేసేవాడిని. 1-2 టీవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. మరి ఆ దృష్టితోటి కళలను పోషించాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్ని కష్టాలు నష్టాలను భరించి కూడా అది బయటకు చెప్పుకోకుండా కళల మీద ప్రేమతో ఉండి మరి ప్రతి సంవత్సరం నాటక పోటీలు, మరి సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, పద్యాల పోటీలు, పాటల పోటీలు, ఈ రకంగా గతంలో 2014 ముందు డ్యాన్స్ పోటీలు, కోలాటం పోటీలు, మరి ప్రవచనాల పోటీలు ఈ రకంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ దీనిలో. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ప్రతికున్నంత వరకు నా చివరి క్షణం వరకు కళలని పోషిస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. అందరి వాడు ఇస్మాయిల్ గారికి, ఈనాటి ముఖ్య అతిథులు, మరి మా అన్నగారు ఏపీ FDUC డైరెక్టర్ అయినటువంటి వడ్లాడ మార్కండే బాబు గారికి, మరి ఈరోజు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతిలో కన్సోలేషన్ ప్రైజ్లు అందరూ అందుకున్న వాళ్ళందరూ కూడా మరి భారతీయ సాంస్కృతిక సంగీత కళావేది తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు. మరి అంతరించిపోతున్న పౌరాణిక నాటక రంగాన్ని కొంతవరకైనా మా వంతుగా ఈ భారతీయ సాంస్కృతిక సంగీత కళావేది తరఫున కొంత వాళ్ళని ఆదరించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మరి ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇట్లానే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.